ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం మీరందరూ కోరుకుంటే, మీరందరూ ప్రజాపాలన రావాలి, ప్రజల జీవితాలలో మార్పు రావాలి అనే ఒక బలమైన ఆకాంక్షతోటి 2023లో జరిగిన ఎన్నికలలో మీరు కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023లో నా దగ్గర కానీ, దామన్న దగ్గర కానీ, లక్ష్మణ్ దగ్గర కానీ, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామెల్, మా దగ్గర అధికార యంత్రాంగం లేదు, అక్రమ సంపాదన కూడా లేదు. ఎన్నికల్లో గెలవాలి అనంటే అగమ్య గోచర పరిస్థితి. అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వాళ్ళు ఒకవైపు, ఏ విధంగా అయినా సరే చచ్చినా సరే ఈ ఎన్నికల్లో నిలబడి గెలవాలి అని చిత్తశుద్ధితో మా ప్రయత్నానికి మీరందరూ అండగా నిలబడితే ఈ ప్రజాపాలన, ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మాటలతోనో మూటలతోనో గెలిచే పని అయితే 2023 నాడు మేము గెలిచి ఉండే వాళ్ళం కాదు. కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రజల ముందుకు వచ్చినాం కాబట్టే ప్రజాపాలన ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించింది. ఈనాడు మీరందరూ దామన్న 60 సంవత్సరాల సమస్యని, పెద్దలు కడియం శ్రీహరి గారు మొదటి నుంచి సమస్య పోరాటం ఉధృతం అయినప్పటి నుంచి చట్టసభలో ఇది ఆమోదించినంత వరకు ప్రజా జీవితంలో వారు వివిధ హోదాలలో, వివిధ బాధ్యతలో సజీవ సాక్షిగా నిలబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు పోరాటాలు చేసి మీ జాతి యొక్క లక్ష్యాన్ని సాధించడానికి వేలాది మంది కేసుల్లో ఇరుక్కున్నారు. కొంతమంది పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి. ఆవేశం ఏ విధంగా అయినా సాధించాలి, సాధించకపోతే మాకు మనుగడనే లేదు, ఎట్లయినా సాధించుకోవాలి అని ప్రాణ త్యాగాలు చేసిన పిల్లలు.